ఓం శ్రీకృష్ణాయ నమ. పూర్వజన్మలో మరి కృష్ణుని యొక్క కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు పూర్వజన్మలో ఎవరు అనే ప్రశ్నకి మనం వాళ్ళ వృత్తాంతాన్ని మనం తెలుసుకోవటానికి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెంచిన నందయశోదల పూర్వజన్మ వృత్తాంతాలు సంస్కృత భాగవతంలోను, పోతన భాగవతంలోను, మరికొన్ని పురాణాల్లోనూ కూడా ఉన్నాయి. ముఖ్యంగా సంస్కృత ఆంధ్ర భాగవతాల్ని బట్టి తెలుపుతున్నాయి. కన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు, పెంచిన తల్లిదండ్రులు యశోదానందులు. వీళ్ళు ఇప్పుడు మనకి వీళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ వృత్తాంతాలు మనం తెలుసుకుందాం. దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతాలు స్వయంగా శ్రీకృష్ణుడే దేవకీదేవికి వివరించాడు ఆ వృత్తాంతాన్ని. అమ్మా, స్వయంభవ మరణాంతరంలో పూర్వజన్మలో నువ్వు ప్రశ్నివి. వసుదేవుడు పరమ పవిత్రుడు, దైవసుతుడు అనే ప్రజాపతి ప్రజా సృష్టి కోసం బ్రహ్మ ఆదేశంతో తీవ్ర తపస్సు చేశారు. నన్ను 12,000 దివ్య సంవత్సరాలు ఆరాధించారు. నేను వరం కోరుకోండి అని మిమ్మల్ని అడిగాను. మీరు నా వంటి పుత్రుణ్ణి కావాలి అని కోరారు. వరం అనుగ్రహించి వెళ్ళాను. పిదప నేను నీ గర్భంలో జన్మించాను. ప్రశ్ని గర్భుడనే పేరు పొందాను. తర్వాత యుగంలో అదితి కశ్యపులకు పుత్రుణ్ణి అయ్యాను. అప్పుడు పొట్టిగా ఉన్నందున వామనుడని, ఇంద్రుని తమ్ముణ్ణి గనక ఉపేంద్రుడని పేరు పొందాను. ఈ యుగంలో 3వసారి మీ గర్భంలో పుత్రుడుగా అవతరించాను. ఇది సత్యం. నా పూర్వజన్మల్ని మీరు గుర్తు చేయటానికే ఈ విష్ణు రూపాన్ని చూపాను అని వసుదేవుడు పూర్వజన్మలో కశ్యపుడు, ఇతని భార్యలు అదితి, సురస ఈ ఇద్దరే దేవకిగా రోహిణిగా జన్మించారు. ఆ జన్మలో కశ్యపుడు సముద్రుని హోమధేనువును తెచ్చాడు. తర్వాత సముద్రుడు తిరిగి ఇమ్మని కోరితే కశ్యపుడు నిరాకరించాడు. కోపించిన సముద్రుడు కశ్యపుణ్ణి గోపాలకుడుగా జన్మింతువుగాక అని శపించాడు. అందువల్ల వసుదేవుడు కంసుని గోసంపదకు పాలకుడయ్యాడు. నంద యశోదల వృత్తాంతాన్ని కూడా తెలుసుకుందాం. వసువులు అనే దేవతలలో ధర, ద్రోణుడు అనేవాళ్ళు దంపతులు. బ్రహ్మదేవుడు వీళ్ళని భూలోకంలో జన్మించమని ఆదేశించాడు. అందుకు వాళ్ళు, దేవా, విశ్వేశ్వరుడైన విష్ణుదేవుణ్ణి సేవించే భాగ్యం ప్రసాదిస్తే అట్లాగే జన్మిస్తాము అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఆమోదించాడు. ఆ ద్రోణుడే ఈ నందుడు, ఆ ధరయే ఈ యశోద. శ్రీహరి కూడా బ్రహ్మదేవుని మాట మన్నించి ఈ దంపతుల్ని తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవించాడు. భగవంతుడు కొడుకుగా పుట్టాలన్నా, కొడుకుగా ఒక ఇంట పెరగాలన్నా ఆ దంపతులు తపస్సంపన్నులు, మహాభక్తులు అయి ఉండాలి. అట్టి వాళ్ళని భగవంతుడు ముందుగానే ఎంచుకొని వాళ్ళకి పుత్రుడై పుట్టి వాళ్ళ వద్ద పెరిగి వాళ్ళ ఆశయాన్ని, తన ఆశయాన్ని కూడా సఫలం చేస్తాడు, సఫలం చేసుకుంటాడు కూడా. మరి ఎంత భాగ్యం ఉంటే, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు వాళ్లకు పుత్రుడిగా పుట్టాడో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. జన్మాంతర పుణ్య సంస్కారం లేని వాళ్ళ గర్భంలో భగవంతుడు పుట్టడు కదా. భగవంతునికి జన్మ ఇచ్చే యోగ్యత వాళ్లకు ఉండి తీరాలి అనే గొప్ప సందేశమే మనకి ఈ రూపంలో ఇచ్చారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రుల పూర్వజన్మ వృత్తాంతాల ద్వారా లోకానికి అందించబడింది. అది ఆ కన్న తల్లిదండ్రులు పూర్వజన్మల్లో ఏం చేశారు, ఎవరు ఎలా వరాలు పొందారు, మరి కృష్ణుని ఎలా కొడుకుగా పొందారు అని కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రుల భాగ్యం సామాన్యమైన భాగ్యం కాదు గనక
వాళ్ళు శ్రీహరిని కృష్ణుడిగా పొంది ఆ లీలలన్నిటినీ చూస్తూ ఆనందిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఓం శ్రీకృష్ణాయ నమః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.